పొద్దే పోవడం లేదు, ఈరోజు ఎవరు రావడం లేదు. ఇట్లా చూసినా ఏమి చేస్తే బాగుంటుందా అని. ఓ మన మస్తానికి అంత ఆడుకుంటే రొచ్చేపు. ఇప్పుడు ఆడున్నాడు ఏమి కనిపెట్టాలప్ప, ఇంకా కనిపెట్టి లేనిది ఉన్నట్లా ఉన్నది లేనట్లా చేస్తే సరిపోతుంది. హలో హలో అన్నా, లే ఎవరు లేరని ఏసీ 3 మీద పెట్టుకొని పోతాండవు బాయ్ నువ్వు. సరే అన్నా. ఏసీ తగ్గి బాయ్, ఫస్ట్ తగ్గి, నీదేం పోతుంది. ఓకే అన్నా. ఏందినా ఎట్లా కనుక్కున్నాడు ఏసీ ఆన్లో ఉన్న విషయం? ఎట్లా కనుక్కున్నాడబ్బా? కొడక నిన్ను తిడతా అంటే ఎంత ఆనందంగా ఉందిరా నాకు. అమ్మమ్మమ్మ, అసలు ఎట్లా ఇతను మనల్ని ఇచ్చేస్తున్నాడు అని. విన్ని మళ్ళా చేస్తే ఏదో ఒకటి బాగుంటుంది కదా. మళ్ళీ ఏంది నా ఫోను? హలో అన్న ఏసీ ఆఫ్ చేసినానన్నా. లే ఏసీ కాదు బాయ్, ఏం అంత స్పీడ్ పోతాండవు? కొంపలు మునిగిపోతాండవు ఏమన్నా? ఒక 80లోనో 70లోనో పోవాయి, 110 120 తొక్కుతాండవు. గబ్బు నా కొడక, అంత స్పీడ్ పోతే పెట్రోల్ ఏం వినాయనే పిస్తాడా? స్లోగా పోవాయి. సరే అన్న, నేను స్పీడ్ పోయే విషయం కూడా తెలుస్తాను దీనికి. ఇదేంది ఇది? వారిని పాసు కూడా స్పీడ్ పోయినా కనుక్కుంటాడు, ఏసీ వేసినా కనుక్కుంటాడు. ఏందబ్బా ఇది అసలుకి? కార్లోనా? దీనికి ఏం చేయించినా నేనే రిపేర్ అన్నీ చేయించేది, మొత్తం చూసుకునేదంతా నేనే. దీనికి నాకు తెలియకుండా ఏం జరుగుతుందబ్బా ఈ కార్లోనా? కార్ అన్న సైడ్ కాపీ ఒకసారి చెక్ చేద్దాముండు. నా కొడుకు ఎట్లా కనుక్కున్నాడు అని తలకాయ చెడిపోయి గిల కొట్టుకుంటా అంటాడు అప్ప వీడు. ఇట్లా వేరే నెలని ఆడుకుంటే ఆ కిక్కే వేరప్ప, ఏమి ఆనందము. ఎట్లా కనుక్కుంటాను ఈయన? స్వామి, ఇట్లయితే ఈయన దగ్గర నేను పని చేయలేను, కానీ పని మానేసేది మేలు. నేను మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. హలో అన్నా, ఇప్పుడైతే నేనేం చేయలేదన్నా. నువ్వు ఏసీ ఆఫ్ చేయమన్నావు, ఆఫ్ చేసినాం. స్పీడ్ పోద్దన్నావు, పోలేదు. ఇప్పుడు నేనైతే ఏం చేయలేదన్నా నువ్వు చెప్పేకి. లే నోరు మూసుకోవాయ్, నేను చెప్పిండేదేం రా? రోడ్లో అల్టాలు కొట్టుకుంటే నువ్వు చేస్తాండేవన్నీ నాకు తెలియదు అనుకుంటావా? ఫస్ట్ పార్టీ కాటికి పోవాయి, మాటికి ఫోన్ వస్తుంది. అన్న టీ తాగేకి నిలబెట్టినా అంతే అన్నా. ఎంతసేపటి నుంచి నిలబెట్టుకుంటావు నాకు తెలిసిలేవాయ్. పార్టీ మాటికి ఫోన్ చేస్తుంది. పోవాయి తొందరగా ఇంటికాటికి. పోతానన్నా. ఫస్ట్ నీకు కథలు కట్టిపెట్టలే పాపా. వాళ్ళు ఫోన్ చేయకపోయినా ఇన్నట్ల సత్తాయి ఇలా. ఏంది మనిషి, నేను ఏమి చేసిన టకాని కనిపెడుతున్నాడు. అరే నీ పాసుగల, ఇదేం విడ్డూరు మొబ్బా ఇది? ప్రపంచంలో ఏడాలేంది కాదు. నేను కూర్చోండేది పక్కన, టీ తాగేది. హలో, ఏందిరా తొందరగా పోరా, మాటికి నాకు ఫోన్లు వస్తూ ఉంటాయి పార్టీ నుంచి. సరే అన్న, నేను కార్ లోపల చేసేటి ఇంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నాడు? ఎట్లన్నా సరే దీన్ని కనిపెట్టాలా. హలో, లే పార్టీ నుంచి ఫోన్ల మీద ఫోన్లు వస్తుంటాయి బాయ్. నిన్ను ఇట్లయితే డ్రైవర్గా ఉండాలనుకుంటావా లేదా? పీకి పారేస్తా నా కొడుక నిన్ను లేకుండా. అబ్బచ్చా, వాళ్ళు నీకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారేమి అన్న? ఇంతకు ముందు అన్నీ కరెక్టే చెప్పినావు, కానీ ఇది మాత్రం తప్పు చెప్పినావు అన్న. అట్లెట్లా మిస్ అవుతావు నువ్వు? లే నేను తప్పు చెప్పినానా? లే నా కొడక ఎక్కువ మాట్లాడినావు అనుకో, మొత్తం నువ్వు ఏడాడు తిరిగిండేది, ఏమేం చేసిండేది
మొత్తం లిస్ట్ అంతా బయటికి తీస్తాను అలా. అదెట్లా? జీపీఆర్ఎస్ సిస్టమ్ పెట్టినారా, నువ్వు చేసే ప్రతి పని నాకు తెలుస్తుంది. ఈ కార్లో నేను యాడ తిరుగుతున్నానో ఏం చేస్తున్నానో కనుక్కోవడం ఈ జన్మకి నీ చేత కాదు. బాగా చెప్తాను చూడు, గుర్తుపెట్టుకో. ఈ జన్మకి కనుక్కోలేవు నువ్వు. సర్లేనా, ఇప్పుడే ఈ క్షణం నుంచే నీ దగ్గర పని మానేస్తాను. ఇంకో డ్రైవర్ని పంపించి పార్టీని నువ్వు ఏడన్నా చేసుకున్నా. నేను పని మానేస్తాను నీ దగ్గర ఇప్పుడు. ఇప్పటికిప్పుడు డ్రైవర్ మానేస్తే నాకు యాప్ నుంచి దొరుకుతారా? ఏమో నాకేం తెలుసు. పొరపాటు అయింది లేరా, ఇంకెప్పుడు అట్లా మాట్లాడను. ప్లీజ్ రా, నా మాట వినరా ఒకసారి. ఏంది, కార్కి జీపీఆర్ఎస్ పెట్టినావా? నేను చేసే ప్రతి పని నీకు కనపడుతుందా? పొరపాటు అయింది లేరా, మనసంగా పార్టీ వాళ్ళని పిలిచిపోయి అడిసి డబ్బులు ఇప్పించుకొని రారా. నీకు మొక్కుతా రా స్వామి ఊరికే. అసలు నిజము నేను చెప్తా. నేను జీపీఆర్ఎస్ సిస్టమ్ అంటే ఏంది? ఓన్లీ లొకేషన్ మాత్రమే కనపడుతుంది. నేను ఎక్కడెక్కడ తిరిగినాననేది మాత్రమే కనపడుతుంది. ఇంక నేను ఏం చేస్తానా నువ్వు కెమెరాలు పెట్టి చూసేంత సీన్ లేదు. నీవన్నీ తప్పుడు కూతలే. లేదురా, నాకు పొద్దు పోకపోతే నేను రోజు సుతా ఇచ్చిన ఏమనుకోద్దురా. పొరపాటు అయిందని చెప్పినా కదరా. ఇదిగో ఇప్పుడు మన మోడీ సారు టోల్ గేట్లు మొత్తం తీసేయాలని చెప్పి చూస్తున్నాడు. మొత్తం జీపీఆర్ఎస్ సిస్టంలో పెట్టాలా, మనకు టైం సేవ్ చేయాలా అని. అది ట్రయల్ రన్లో ఉంది అంతే, ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఆ ట్రయల్ రన్ అంతా పూర్తి అయిపోతే అప్పుడు టోల్ గేట్లు అన్నీ తీసేసి ఓన్లీ జీపీఆర్ఎస్ సిస్టమ్ పెడతారు. నువ్వు రోడ్డు మీద ఎంత తిరిగితే అంత మాత్రమే నీకు ట్యాక్స్ కట్టేటట్టుగా. ఇది కథ. నువ్వు నోరు తెరిసి అన్ని తప్పుడు కూతలు కూసి ఊరికేనైనా నీ ఏం చేస్తానో కనపడుతుంది, ఎడ తిరుగుతానో కనపడుతుంది, టీ తాగితే కనపడుతుంది, అన్ని తప్పుడు కూతలు. ఇదిగో ఇంకోసారి ఇట్లా కూతలు కూసినావు అనుకో, బండి ఆడంటే నిలబెట్టి నేను పని మానేసి వెళ్ళిపోతా చూడు. నాకు నీ జీతం కూడా వద్దు చెప్తానా, బాగా గుర్తుపెట్టుకో. నువ్వు ఏం పనోడంతే అంత లెక్క లేకుండా అయిపోయింది దానికి. అమ్మా ఏందనుకుంటున్నావు నువ్వు? డ్రైవర్ని నేనుడా, ఏం ఆషామాషి కాదు. నేను లేకపోతే నువ్వు బతుకుతావా? నువ్వు తింటావా? నువ్వు ఇలా పొరపాటు అయిందని చెప్పినా కదరా, నువ్వు రారా. నేను మడసానంగా టీ తాగితే ఏం పనివై నీకు ఈడ అంటావు. రోంత స్పీడ్ పోతే ఏం కొంపలు మునిగిపోయేంత పనివై అంటావు. ఏమంత నెత్తికెక్కినాయా కండు నీకు? నా డ్రైవర్ని నేను డ్రైవర్ మాదిరిగా ఉన్నానా, నువ్వు ఓనర్ మాదిరిగా ఉండి అంతే. ఎక్స్ట్రాలు చేద్దు చూడు చెప్తాన్నా. నీకేం కావాలో నేను చూసుకుంటారా ఇడ. సర్లే, మడసానం పోయి మడసానంకి వస్తాను. నువ్వు జాగ్రత్తగా తిని పండుకో. ఇంక నువ్వు టెన్షన్ పెట్టుకోవద్దు మళ్ళా నువ్వు. ఎప్ప నేను ఏం చేస్తాడో ఏం తిరుగుతున్నానో. ఓనర్ ఇంటికాడు ఉంటే నేను వచ్చి వెయిట్ చేస్తుంటే వాళ్ళు రాలే. ఈ మాత్రం వార్నింగ్ ఇస్తే తప్ప ఓనర్ లైన్లోకి రాడు చూడు కరెక్ట్గా. అమ్మా నాతో ఆడుకోవాలని చూసినాడంట, ఆడుకోవాలని. ఈసారి ఆడుకొని కార్ ఏడన్నా పెట్టేసి పని మానేస్తే అప్పుడు తెలుస్తుంది. అబ్బా వాళ్ళు వచ్చేలో నిద్ర తీద్దాం. అబ్బా అమ్మా పొద్దు పోదని ఇంకోసారి ఎవరిని ఆడుకోకూడదు. ఆడుకునేందుకు నా కర్మ. వీడు కూడా ఉండేవాడు కూడా వెళ్ళిపోతాండే. ఎట్లా నేందో ఒకటి చేసి సాయంకాలం మంచి శాంతి చేస్తే వాడే సర్దుకుంటాడు.